హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ ఎయిడ్స్. ఇలా చెప్పి చాలా రోజులు అయింది మనం ఇలాంటి వీడియోస్ చేసి. అయితే ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ వీడియోలో మన బీబీ ఎయిడ్స్ పేజ్లో చాలా మంది అడిగే క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేయబోతున్నాను అనమాట. మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా బీబీ ఎయిడ్స్, అందులో చాలా మంది ఎప్పటి నుంచో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకొని ఈ వీడియోలో మీకు కంప్లీట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకుండే క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్ అన్ని నేను Q&A సెషన్ పెట్టినప్పుడు నాకు వచ్చినవి అనమాట. కొన్ని అక్కడే రిప్లై ఇచ్చాను ఇన్స్టాలోనే. కొన్ని ఏవైతే వీడియోలో చెప్తే బాగుంటుంది అనిపించిందో అలాంటి క్వశ్చన్స్ ఇక్కడైతే మీకు తీసుకొని చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అన్న మీ కోర్స్ తీసుకుంటే జాబ్ ఇస్తారా? ఇలా చాలా మంది నాకైతే మెసేజ్ చేశారనమాట ఇన్స్టాలో. అన్న మీ కోర్స్ తీసుకుంటే జాబ్ ఇస్తారా, ప్లేస్మెంట్ ఉంటుందా, లేదా మీ థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ లో హైర్ చేసుకుంటారా మమ్మల్ని అని చాలా మంది అయితే నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాలో. ప్రతి ఒక్కరు అడిగే డౌటే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ కాదు, మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీకు వాళ్ళు 100% ప్లేస్మెంట్ అంటే మీరు అది అంత నమ్మొద్దు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన కోర్స్ తీసుకోండి, మన కోర్స్లో 2000 పీపుల్ జాయిన్ అయ్యారు అనుకోండి, 2000 పీపుల్కి జాబ్ మనం ప్రొవైడ్ చేస్తాం అనేది రియాలిటీ కాదు కదా. ఎందుకంటే అంతమందికి మనం జాబ్ అయితే ప్రొవైడ్ చేయలేం. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మన కోర్స్ మీరు తీసుకుంటే ఏంటంటే మన కోర్స్లో మీకు కంప్లీట్ ఎలా క్లయింట్స్ని అప్రోచ్ అవ్వాలి, లేదా ఒకవేళ మీరు ఎక్కడైనా వీడియో ఎడిటింగ్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేయాలి అని పర్సనల్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మాకు కాల్ చేసి లేదా వాట్సాప్లో మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఎక్కడైనా జాబ్కి కానీ లేదా ఏదైనా క్లయింట్కి కానీ మీ వర్క్ సెండ్ చేసే ముందు మాకు ఆ వర్క్ సెండ్ చేస్తే మేము చెక్ చేసి మీ పోర్ట్ఫోలియో మొత్తం బాగానే ఉందా, లేదా ఇంకేదైనా అప్డేట్ చేసుకోవాలా, అసలు పోర్ట్ఫోలియో అనేది ప్రాపర్గా ఉందా లేదనేది మేము కంప్లీట్ చెక్ చేసి మీకు చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాకు కూడా ఎడిటర్స్ అవసరం అయితే మేము పక్కా మీకైతే సజెస్ట్ చేస్తాం. అది కూడా ఎలా, మీరు మా కోర్స్ జాయిన్ అయ్యాక ఒక 2-3 months అయితే మీరు మన కోర్స్ చూసాక అసైన్మెంట్స్ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, ఇదంతా చూసుకొని మాకు వీడియో ఎడిటర్స్ అవసరమైన మిమ్మల్ని మేము హైర్ చేసుకుంటాం. మాకైతే అవసరమైన వీడియో ఎడిటర్స్, ఎందుకంటే థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ మేము ఏజెన్సీ పెట్టాక మాకైతే ఎడిటర్స్ అసలు దొరకలేదు. ఒక రీజన్ చెప్పాలనుకుంటే ఈ కోర్స్ పెట్టింది కూడా దానికోసమే. చాలా మందికి వీడియో ఎడిటర్స్ అయితే దొరకట్లేదు. మాకు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో ఎడిటర్స్ అయితే అడుగుతుంటారు అనమాట. అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంది వీడియో ఎడిటర్స్ అడుగుతుంటారు. అలాంటప్పుడు మేము చాలా సార్లు హైరింగ్ పోస్ట్ పెట్టా, కానీ మాకు ఎవరి వర్క్ కూడా అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు. అందుకే మనమే కోర్స్ లాంచ్ చేసి మన స్టూడెంట్స్ కి వర్క్ ప్రొవైడ్ చేద్దాం అనే ప్లాన్ లో కూడా ఈ కోర్స్ అయితే లాంచ్ చేసాం అనమాట. అయితే ఇప్పుడు చెప్తున్నా కదా, ఎవరి వర్క్ అయితే మాకు నచ్చుతుందో, ఎవరి వర్క్ అయితే ప్రాపర్ గా ఉంది, ఇంట్రెస్టెడ్ ఉన్నారు చేయడానికి, ఎవరైతే మాకు అనిపిస్తారో వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే మేము సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం మాకు ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వీడియో ఎడిటర్ కావాలన్నా మేము వాళ్ళని సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాం అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో సెండ్ చేస్తాం. డైరెక్ట్గా మీకే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇంకా మీరు వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట. ప్రైజెస్ కూడా, ఇంకా ప్రైజెస్ విషయంలో కూడా మేము ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాం. అంటే చెప్తాం ఇలా ప్రైజ్ ఎంత చెప్పొచ్చు, ఎంత ఛార్జ్ చేయొచ్చు అని మేము చెప్తాం అనమాట. కంప్లీట్ మా సైడ్ నుంచి అయితే సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. చాలా మంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి వీడియో ఎడిటర్స్ చాలా నీడ్ ఉన్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తే గుర్తుపెట్టుకోండి, మీరు వెడ్డింగ్ వీడియోస్ ఎడిట్ చేస్తూ కూడా బాగా ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలా మంది వెడ్డింగ్ వీడియోస్ ఎడిట్ చేయాలంటే ఏదో చిన్న చూపు లాగా లేదా ఎడిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. బట్ మీరు అలాంటి వీడియోస్ కూడా ఎడిట్ చేసి చాలా ఎర్న్ చేయొచ్చు. మీరు వెడ్డింగ్ వీడియోస్ ఎడిట్ చేయడం అంటే మీరు ఏదో రెగ్యులర్ స్టైల్ కాదు, మీరు టేజర్స్ ప్రోమోస్ కట్ చేసి మీరు ఒక 4K to 5K ఛార్జ్ చేయొచ్చు పర్ టేజర్కి. కాబట్టి మీరు ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయండి. మనీ వస్తుందా లేదా, జాబ్ వస్తుందా లేదా అని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఇదేదో నా కోర్స్ తీసుకోమని ప్రెజర్ చేయడానికి కోసం నేను చెప్పట్లేదు, ఇది రియాలిటీ అనమాట. ఇప్పుడు నేనైనా కూడా నేను ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ చేశాను. అంటే ఖాళీగా ఉన్నా అనేసి వీడియో ఎడిటింగ్లోకి వచ్చి అలా నేర్చుకుంటూ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే పర్సన్ కన్నా నేను ఎక్కువ ఎర్న్ చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడైనా జాబ్ చేయాలని చేయొచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ చేయాలని చేయొచ్చు. అంతేగాని మీ కోర్స్ తీసుకుంటే జాబ్ ఇస్తారా, జాబ్ ఇస్తేనే మీ కోర్స్ తీసుకుంటామని మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు తీసుకుపోయినా కూడా బెస్టే. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. బ్రో, బయట చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, మీ కోర్స్ మనీ పెట్టి ఎందుకు తీసుకోవాలి? ఓకే, చాలా మంది ఇలా అడుగుతున్నారు అనమాట. బ్రో, యూట్యూబ్
యూట్యూబ్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, మరి మీ కోర్స్ మేము మనీ పెట్టి మరీ ఎందుకు తీసుకోవాలని మీకు ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఫ్రీ కోర్సెస్ చూసి వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా. మీకు చాలా మందికి చెప్పే కూడా నేను ఇన్స్టాలో కూడా చాలా సార్లు మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా అని చాలా సార్లు చెప్పాను. అయితే నేను నేర్చుకునే టైంలో అండ్ ఇప్పుడున్న టైంలో ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక క్రియేటర్ రెడీ అవుతున్నారు అండ్ ప్రతి ఒక్కరు ఇటు సైడ్ షిఫ్ట్ అవుతున్నారు అనమాట. ఇలాంటి టైంలో చాలా మంది వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అని చాలా మందికి అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. మీరు ఈ టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు చాలా టైం పడుతుంది. నేను లాస్ట్ డెమో వీడియోలో కూడా అదే చెప్పాను. మీకు ఒక 1 year కన్నా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే నాకే చాలా టైం పట్టింది. అంటే అప్పుల్లో ఎక్కువ ట్యుటోరియల్స్ లేవు. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ట్యుటోరియల్స్ వచ్చినా కూడా మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే లాట్స్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే దగ్గర నుంచి మళ్ళీ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసే దగ్గర నుంచి యూట్యూబ్లో మీకు ఉండే ట్యుటోరియల్స్ అన్ని బేసిక్ ట్యుటోరియల్స్ అనమాట. కొంతమంది అన్ని కవర్ చేసినా కూడా ఒక పాయింట్లో మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకోండి, ఆ పాయింట్ మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే మీకు ఫ్రీ ట్యుటోరియల్స్ అనేవి సరిపోవు. మీరు ఎవరో ఒకరు సపోర్ట్ అయితే తీసుకోవాలి. అప్పట్లో మాకు ఇలా సపోర్ట్ చేసిన వారు కూడా ఎవరు లేరు. దానివల్ల మేము ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు పెద్ద కాంపిటీషన్ కూడా లేదనమాట. మీరు ఫ్రీ కోర్స్ చూసి కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, నేను కాదని చెప్పను. కానీ మీకు 1 year కన్నా ఎక్కువ టైం పడుతుంది. అండ్ మీరు అప్పుడు నేర్చుకునేసరికి ఈ కోర్సెస్ ఎవరైతే తీసుకొని బాగా ప్రాపర్గా నేర్చుకుంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఇంకా వాళ్ళ కాంపిటీషన్లో మీకు కూడా జాబ్స్ రావడం కానీ ఫ్రీలాన్సింగ్ చేయడం కానీ అనేది కొంచెం టఫ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ టైంలో మీరు ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక కోర్స్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన కోర్సే ఉంది, మన కోర్స్ తీసుకోవడం వల్ల మీరు ఒక ప్రాపర్గా దాని మీద టైం స్పెండ్ చేస్తే మీకు ఒక 2-3 monthsలోనే మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. తర్వాత మీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి మీ పోర్ట్ఫోలియోని రెడీ చేసుకుంటే మీరు ఒక 6 monthsలో మీరు క్లయింట్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి ఫస్ట్ ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మీకు చాలా టైం పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, మీకు వచ్చే కొన్ని డౌట్స్కి అసలు యూట్యూబ్లో ఎలా సెర్చ్ చేయాలో కూడా మీకు తెలియదు అనమాట. కాబట్టి మీకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే మీరు ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలరు అండ్ ఫాస్ట్గా ఎర్న్ చేయగలరు. ఇదే క్వశ్చన్లో ఇంకా చాలా మంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, బ్రో బయట చాలా లో ప్రైస్కి కోర్సెస్ ఉన్నాయి కదా, మరి మీరు 3000 పెట్టారు ఎందుకని. ఒకటే చెప్తే గుర్తుపెట్టుకోండి, మా కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మా కోర్సు ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వాలని. మీరు ఒక ఫ్రీలాన్సింగ్గా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలన్నా, లేదా మీరు జాబ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, లేదా మీరు మీ కంటెంట్ని ఎడిట్ చేసుకోవడానికైనా దేనికైనా ఎక్కడో ఒక దగ్గర మా వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది మీకు హెల్ప్ అవ్వాలని మేము కోర్స్ అయితే లాంచ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కోర్స్ చూసాక మీకు 100% డౌట్స్ రావడం అయితే సహజం. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్కరికి చిన్న డౌట్స్ రావచ్చు, ఒక్కొక్కరికి పెద్ద డౌట్స్ రావచ్చు. ఇప్పుడు మా కోర్స్ తీసుకున్నది మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి కదా, మీ డౌట్స్ క్లారిఫై చేయకుండా కోర్స్ తీసుకుని వేస్ట్ కదా. కాబట్టి మేము డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాం, మా పర్సనల్ సపోర్ట్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే మాకు ఒక టీం ఉండాలి. ఆ టీంని మేము మేనేజ్ చేయాలంటే ఈ ప్రైజ్ అనేది ఇంకా నేను చాలా తక్కువ అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా లైవ్ సెషన్స్ ఇవి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మన కోర్స్ తరపు నుంచి. అండ్ కోర్స్లో కూడా చాలా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ కూడా యాడ్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ పెట్టి తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను ఈ ప్రైజ్ని అయితే పెట్టాను అనమాట కోర్స్కి. అండ్ థర్డ్ క్వశ్చన్, బ్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్ కూడా లాంచ్ చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దానికంటూ ఒక సపరేట్ టీం ఉండాలి. మన ప్రీమియర్ ప్రో కోర్స్కి ఆల్రెడీ టీం ఉంది, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోర్స్కి మళ్ళీ మనకు టీం కావాలి. కాబట్టి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, బయ్యే కోర్స్లో ఓన్లీ సోషల్ మీడియా వీడియో ఎడిటింగ్ చెప్తారా? లేదు బ్రో, కోర్స్లో మీకు సోషల్ మీడియా వీడియో ఎడిటింగ్ అంటే యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఇన్స్టా వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తూ మా బీబీ ఎడిట్స్ పేజ్కి ఒక 50% పీపుల్ ఓన్లీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్సే ఉన్నారు. కాబట్టి వాళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని మన పేజ్ ఫాలో అవుతారని నేను వెడ్డింగ్ చాప్టర్ కూడా కోర్సులో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వెడ్డింగ్ టీజర్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, వెడ్డింగ్ ప్రోమోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలని వెడ్డింగ్ రిలేటెడ్ కూడా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తుంటాం ఒక్కొక్కటి. ఓన్లీ సోషల్ మీడియా వీడియో ఎడిటింగ్ కాదు, వెడ్డింగ్ కూడా కవర్ చేసాం. అండ్ అదే విధంగా వెడ్డింగ్ లాగ్ ఫుటేజ్ని ఎలా కలర్ గ్రేడ్ చేసుకోవాలి, కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలని కూడా యాడ్ చేసాం. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, అన్న నీ మంత్లీ ఇన్కమ్ ఎంత? నా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50K+ ఉంటుంది. ఆ ఇన్కమ్ కూడా ఎలా అంటే మేము థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ అనే ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసాం. అండ్ అదే విధంగా నేను ఇప్పటికి కూడా క్లయింట్స్ వర్క్ చేస్తుంటా. అండ్ అలానే మనం కోర్స్ కూడా లాంచ్ చేసాం కాబట్టి టోటల్గా ఒక 50K+ అయితే ఉంటుంది బ్రో. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా చాలా మంది మైండ్స్లో ఉంది. ఇప్పటికి కూడా చాలా మంది అడుగుతారు,
చాలా మంది ఈ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి కూడా అందుకే భయపడుతున్నారు. బ్రో వీడియో ఎడిటింగ్ ని ఏ రీప్లేస్ చేస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో ఎడిటింగ్ అయితే ఏ రీప్లేస్ చేయలేదు. మనం ఏని యూజ్ చేసి మనం కొత్తగా ఏదైనా ఎడిట్ చేయాలంటే చేయొచ్చు, కానీ వీడియో ఎడిటింగ్ మొత్తాన్ని అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఎడిటింగ్ మొత్తం ఏ చేసేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏఐ టూల్స్ వచ్చాయి. అవి ఎలా అంటే మనం ఒక ఫ్యాక్ట్ వీడియో ఎడిట్ చేయాలనుకోండి, అప్పుడైతే స్టాక్ ఫుటేజ్ తీసుకొని ఎడిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తే ఒక ఫుటేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ ఫుటేజ్ని యూజ్ చేసుకుని మళ్ళీ మనం ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ చేయకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ యాడ్ చేసి, టెక్స్ట్ యాడ్ చేసి, అండ్ అదేవిధంగా ఎఫెక్ట్స్, ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ యాడ్ చేసి మనకి అయితే వీడియో అయితే ఇవ్వలేదు అనమాట. కాకపోతే కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఇప్పుడు లైక్ చెప్పాను కదా మీకు, మనం ఒక ఫ్యాక్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తే మనం ఒక క్లిప్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని మనం ఆ క్లిప్ని తెచ్చుకొని మనం మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఏఐ వీడియో ఎడిటింగ్ని రీప్లేస్ చేస్తుంది అంటే మాత్రం అస్సలు చేయలేదు, మన తెలుగులో అస్సలు చేయలేదు. అండ్ 7th క్వశ్చన్, అన్న వీడియో ఎడిటింగ్కి సిస్టమ్ తీసుకోవాలా లేదా ల్యాప్టాప్ తీసుకోవాలా? బ్రో ఈ క్వశ్చన్కి అసలు నేను ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. మీరు కింద కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేయమంటే చేస్తాను. వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం నేను సిస్టమ్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం చాలా గ్రాఫికల్ ఎలిమెంట్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు మనకి ల్యాప్టాప్ అయితే హీటింగ్ ఇష్యూస్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మీరు అది 1 lakh అబౌవ్ తీసుకున్న ల్యాప్టాప్కి అయినా మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉండదు మనకి, గ్రాఫిక్ కార్డుకి కానీ ర్యామ్కి కానీ ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి మనకి హీటింగ్ ఇష్యూస్ వచ్చి కొన్నిసార్లు సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం లేదా ల్యాప్టాప్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇలాంటి ఎర్రర్స్ వచ్చి క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే స్మూత్ గా వర్క్ చేసుకోలేం. అదే మీరు 1 lakh పెట్టుకుంటే మీకు 4K సిస్టమ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు మన స్టోరీస్ లో కూడా పెట్టాను. మేము ఒక 2 months బ్యాక్ మా ఆఫీస్ కోసం ఒక 4K సిస్టమ్ అయితే తీసుకున్నాం ఒక పర్సన్ కి. ఆ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. 4K ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా చేసుకోవచ్చు. బాగుంది. ఎడిట్ చేసుకునేటప్పుడు కూడా పెద్ద హీటింగ్ ఇష్యూస్, ఎందుకంటే మనకి సిస్టమ్ కాబట్టి. కంప్యూటర్లో అనుకోండి, మనం అప్గ్రేడ్ మదర్ బోర్డ్ వేసుకుంటే మనం ముందు గ్రాఫిక్ కార్డ్ అయినా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అండ్ ర్యామ్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ప్రాసెసర్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ల్యాప్టాప్ అనుకోండి, జస్ట్ మనకి ర్యామ్ ఒకటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ల్యాప్టాప్స్ గ్రాఫిక్ కార్డ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లోనే చాలా మందికి చూశాను నేను, గ్రాఫిక్ కార్డ్స్ అనేవి రీప్లేస్ చేసినా కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వదు. అదే మీరు ఓన్లీ రీల్స్ ఇలాంటివి ఎడిట్ చేసుకుంటా నార్మల్ గా అనుకుంటే మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. అంటే మీకు కొంతమంది హాస్టల్స్ లో ఇలాంటి దగ్గర ఉండి సిస్టమ్స్ అయితే తీసుకోలేరు కదా, వాళ్ళ కోసం అయితే ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను. ఆ ల్యాప్టాప్స్ కూడా ఏం తీసుకోవాలో చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు పక్కా ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి డీటెయిల్డ్గా. ఇక్కడ మీకు చెప్పినా కూడా పెద్దగా అర్థం కాదు. నేనైతే కంప్యూటర్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను. ఇందులో ఎక్కువ కోర్స్ గురించి ఉంది, ఎందుకంటే మనం కోర్స్ లాంచ్ చేసిన తర్వాత చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అనమాట. అవన్నీ మనం జస్ట్ ఒక స్టోరీలో చెప్తే సరిపోదని నేను వీడియో అయితే చేశాను అనమాట. మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను, కోర్స్ గురించి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కోర్స్ రిలేటెడే కాకుండా ఏ క్వశ్చన్స్ అయినా అడగండి, వీడియో ఎడిటింగ్ సంబంధించినవి. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, లేదా సింపుల్ క్వశ్చన్ అయితే మీకు అక్కడే రిప్లై ఇస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇంకా చాలా ట్యుటోరియల్స్ మన యూట్యూబ్ ఛానల్స్ లో రాబోతున్నాయి. కొత్త ట్యుటోరియల్స్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఒక పక్కన కోర్స్ లో కూడా చాలా ట్యుటోరియల్స్ అప్డేట్ చేస్తున్నాం. అందుకే యూట్యూబ్ లో వీడియోస్ ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి, బట్ రెగ్యులర్ గా రావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. టీమ్ కూడా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే కోర్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన కోర్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మన కోర్స్ తీసుకోవచ్చు మీరు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు స్టూడెంట్ డిస్కౌంట్ కూడా రన్ చేస్తున్నాం. మీరు BB25 కూపన్ కూడా యూజ్ చేస్తే మీకు 500 డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు, యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.